కాకినాడ షిప్పింగ్ సెంటర్. అదే షిప్పింగ్ సెంటర్లో సముద్రంలో 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో లంగర్ వేస్తారు షిప్కి. ఒక నెల ఉంటుంది అక్కడ. నెల ఉంటుంది, కనీసం 15 నుంచి 20 రోజులు, నెల వరకు ఉంటుంది. షిప్ ఒడ్డు నుంచి ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి డే టు డే బేసిస్లో పాలు, కూరగాయలు, మాంసం ఇవన్నీ పంపిస్తారు. అక్కడ షిప్లో ఏ కెప్టెన్ ఉంటాడు షిప్కి, వాడు సర్టిఫై చేస్తేనే ఫలానా శ్రీకాంత్ గారు మాకు ఈ సరుకులన్నీ ఈ నెలలో సప్లై చేశారు అని షిప్పింగ్ ఏజెంట్కి సర్టిఫై చేస్తేనే ఆ షిప్పింగ్ ఓనర్ ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆడు వీళ్ళకి డబ్బులు పే చేయడు. సో షిప్పింగ్ కెప్టెన్ని ఖుషీమత చేయడానికి వీళ్ళు ఏజెంట్లు ఏం చేసేవాళ్ళు, సాయంకాలం పూట ఆడపిల్లల్ని షిప్లోకి పంపించేవాళ్ళు. ఎట్లా వెళ్ళడానికి కుదురుద్ది, అక్కడేమో 6 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. అవును, ఈ పడవలు వెళ్తుంటాయి, ఇవి ఈ సరుకు తీసుకునే బియ్యము రకరకాల లోడుతో వెళ్తుంటాయి. వీళ్ళు ఏం చేసేవారు, ఈ ఆడపిల్లల్ని మాట్లాడి అక్కడ కొన్ని పేటలు ఉన్నాయి కాకినాడలో, పేటల పేరు నేను చెప్తే ఇప్పుడు వాళ్ళంతా తిరగబడతారు. అక్కడి నుంచి ఆడపిల్లల్ని మాట్లాడి కాలవడ్డుకు తీసుకుని వెళ్ళి ఆ పడవల్లో కింద కూర్చోబెట్టేవాళ్ళు, కనపడకుండా. హైట్గా ఉంటుంది కదా పడవ. సాయంకాలం 6ంటికి బయలుదేరితే 10ంటికి అక్కడ 4 గంటలు పడుతుంది షిప్ దగ్గర వెళ్ళడానికి. అది ఎక్కాలంటే తాళ్లతో కట్టిన నిచ్చెలు ఉండేవి పైకి ఎక్కడానికి. షిప్ చాలా హైట్లో ఉంటుంది కదా. వీళ్ళని షిప్కి రెండో పక్కకు తీసుకొచ్చి, అంటే ఈ పక్కన లోడింగ్ జరుగుతూ ఉంటుంది, అన్లోడింగ్ను, బస్తాలు, బియ్యం బస్తాలు అవి. రెండో పక్కకి ఆ పడవ తీసుకెళ్తే అక్కడ తాడేసి పైకి లేపేవాళ్ళు. 2 days 3 days ఉంచి వాళ్ళని తీసుకొచ్చేసేవాడు. వాడు ఏం చేసేవాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి ఈయన సప్లై చేసిన కాయగూరలు, కోడిగుడ్లు అసలు మామూలుగా లేవు, హైలీ రేంజ్లో ఉన్నాయి అని చెప్పి వాడు సర్టిఫికెట్ ఇచ్చేవాడు. వీళ్ళు క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. ఇది నాకు ఒకటి చెప్పాడు, ఈ కథ మీకు చెప్పాడు, కథ నాకు చెప్పాడు. హౌ టు ప్రూవ్ ఇట్. చిన్న విషయం కాదు, లైఫ్ రిస్కింగ్ విషయం కూడా. అందుకని ఏం చేశానంటే ఆ పర్టికులర్ పేటలో వాళ్ళకి రిక్షా వాళ్ళందరికీ తెలుస్తుందిగా ఈ యాక్టివిటీ, ఎవరెక్కడ ఉంటారు. ఒకరిని పిలిచి షిప్లోకి వెళ్ళిన అమ్మాయి ఎవరైనా ఒకళ్ళు మనకు దొరుకుతారంటారా ఒక రోజు కానీ అడిగితే 100 రూపాయలు అవుతుంది సార్ అన్నాడు. అసలు అప్పుడు అది 100 అంటే టాప్ రేటు. అయినా పర్వాలేదు, ఎక్కడ తీసుకొస్తామన్నా, మీరు ఎక్కడ చెప్తే అక్కడ తీసుకొస్తాను సార్. ఎస్పీ దినేష్ రెడ్డి గారు. అప్పుడు ఎస్పీ దినేష్ రెడ్డి గారు, ఎస్పీ దినేష్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా. దినేష్ రెడ్డి పేరు చెబితే అసలు కాకులు కూడా ఆగిపోతాయి. టెర్రర్ జిల్లా అంతా. ఫోన్ చేశా, సార్ ఆ మున్సిపల్ గెస్ట్ హౌస్ వైపుకి ఇవాళ రొటీన్గా పోలీసు వాళ్ళు చెక్కింగ్కి వస్తారు కదా, ఇవాళ రావద్దని చెప్పండి అని. ఏంటి విశేషం అన్నాడు. ఇది విశేషం, ఒక అమ్మాయిని పిలిపిస్తున్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంకేదో అనుకుంటారు మీ పోలీసు వాళ్ళు, వాళ్ళ బుర్ర అంతవరకే పనిచేస్తుంది కదా, అందుకని వాళ్ళు ఎవరిని ఇటు రాని బాగానే. అప్పుడు 2 town లిమిట్స్లోకి వస్తుంది మున్సిపల్ గెస్ట్ హౌస్. శంకర్రావు అని ఎస్ఐ ఉన్నాం, ఆయనకి చెప్పించేశారు. ఎస్పీసీసీ ఫోన్ చేసి ఇవాళ మున్సిపల్ గెస్ట్ హౌస్కి కానీ ఆ రోడ్లో కానీ మీరు వెళ్ళబాకండి, ఎందుకో తెలియదు అతనికి చెప్పారు. జిల్లా పరిషత్ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామూర్తి గారు, సార్ ఇవాళ గెస్ట్ హౌస్ నాకు ఒక 2 rooms కావాలి, ఇది పని అని చెప్పి నాకు అక్కడ ఒక అసిస్టెంట్ ఉన్నాను. అసిస్టెంట్ని తీసుకుని వెళ్ళి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలరా, ఈ అమ్మాయితో మాట్లాడించాలి, అందుకు పిలిపిస్తున్నాను, జాగ్రత్త అని చెప్పిన తర్వాత ముందు గెస్ట్ హౌస్ రూమ్ తీసేసి ఒక టీపాయ్ మీద క్లాత్ వేసి దాని కింద టేప్ రికార్డర్ పెట్టి దాని నుంచి స్పీకర్ తీసుకొచ్చి మంచం పొరుపు కింద కనపడకుండా అంటించేసి అంతా రెడీ చేసిన తర్వాత రిక్షా అతనికి కబురు పెట్టాం, తీసుకొచ్చి వచ్చిన తర్వాత మెయిన్ గేట్కి తాళం వేసారు. వాళ్ళ విజిటర్స్, నో విజిటర్స్ టు మున్సిపల్ గెస్ట్ హౌస్ చైర్మన్ గారు చెప్పారని చెప్పాను. తాళం వేయించాం. వచ్చిన తర్వాత ఒక 1/2 బాటిల్ డ్రింకును ఇవి పెట్టించాం టేబుల్ మీద. పెట్టిస్తే అంటే నాకు అలవాట్లేదు, నేను తీసుకెళ్ళిన కుర్రోడికి కూడా అలవాట్లేదు. మీరు తాగరా అంది. తాగమమ్మ అలవాట్లేదు అంటే, మీ కుర్రోడు ఏమన్నాడంటే పోన్లే నాకు 2 చుక్కలు అయినా తాగుతున్నట్టు గ్లాస్ ఎట్ట పెట్టుకుంటే యాక్షన్ చేశాడు. నేను అది చేయలేము. చెప్పిన తర్వాత కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత షిప్లోకి వెళ్ళి అన్నాళ్ళు అయిందంటే మొదలెట్టాం. చెప్పింది ఈ వాచ్ వాళ్ళే ఇచ్చారు, చాలా బాగుంది, మంచి భోజనం పెట్టారు, ఇవన్నీ చెప్పింది. ఎట్లా వెళ్ళావంటే ఈ ప్రాసెస్ అంతా చెప్పింది. పడవలో నక్కి తీసుకెళ్తాం. ఎంత ఇచ్చారు నీకు అంటే, నాకు 400 ఇచ్చారు,
ఆ రోజుల్లో అంటే 4 రోజులు ఉందని ముందు ఉంటుంది, నాకు తెలియదు. 400 ఇచ్చారు, ఇవన్నీ చెప్పాను. మొత్తం అంతా టేప్ అయిపోయింది. అమ్మకి ఎక్కేసింది, ఈ తాగుతుంది కదా మరి, ఎక్కేసింది. ఎంతసేపు మాట్లాడింది అంటే, దాని సబ్జెక్ట్ వాళ్ళు వస్తారమ్మా అని చెప్పి వాచ్మెన్ ఉన్నాడు కృష్ణ అని. అరే ఇట్రా అని చెప్పి, ఈ అమ్మాయి ఉంటేనేమో రిక్షావాడికి చెప్పాం, ఈ అమ్మాయి ఇక్కడ పడుకుంటేనేమో తెల్లారక ముందు దిగిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి దింపే, ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఇప్పుడు దింపే, ఇప్పుడు మేము మెదలకుండా వెళ్ళిపోతున్నాం మా టేప్ రికార్డర్ తీసుకుని అని చెప్పేసి ఆ కృష్ణకి చెప్పేసి వెళ్ళిపోయాం. మరుసటి రోజు స్టోరీ రాస్తే ఉదయం ఆఫీసులో షాకు. ప్రకాష్ ఏం చేశాడు, అది ఓడరేవా ఆడరేవా అని పెట్టాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఉన్నాడు. ఈనాడులో ఇది ఉదయంలో ఉన్నారు, ఉదయంకి వచ్చేసారు ఉన్నాడు. ఇక్కడ కానీ విజయవాడలో కానీ ఎక్కడ ఉన్నాడు నాకు అవగాహన లేదు, కానీ హైదరాబాదే. ఇది ఓడరేవా ఆడరేవా అని పెట్టాడు ఫస్ట్ పేజీ. మళ్ళీ 5 కాలాలు 6 కాలాలు హెడ్డింగ్, దుమ్ము. షిప్పింగ్ ఇండస్ట్రీ అంతా షాకు, పోలీసులు అడావుడి, చెక్కింగ్, పడవలు చెక్కింగ్, మొత్తం బిజినెస్ అంతా ఆగిపోవడం, గగ్గోలు గందరగోళం. దానికి సంబంధించి ఆ స్టోరీ. ఇట్లా రోజుకొక స్టోరీ దొరికేది.